బెజవాడలో సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంలో తమ పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిందితులతో తనకు ఎటువంటి సంబంధాలు వస్తున్నాయి అన్న వార్తలపై ఆయన స్పందించారు. ఫోటోలు దిగినంత మాత్రాన నేరాలతో ప్రమేయం ఉన్నట్లు కాదని, ప్రజాప్రతినిధులు అందరితో ఫోటోలు దిగుతారని ఎమ్మెల్యే చెప్పారు. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం ఘటనలను సీరియస్ గా తీసుకున్న తమ ప్రభుత్వం కాల్ మనీ వ్యవహారంలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తామని చెబుతున్న బోండా ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి మధు ముఖాముఖి చూద్దాం. బెజవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముఠా వెనక ఎవరెవరు ఉన్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఉమామహేశ్వర గారు, ఎలా చూస్తున్నారు? బెజవాడలో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, ఇప్పుడు ఈ కాల్ మనీ వ్యవహారం ఎలా సార్? ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారస్తుల నుంచి ప్రభుత్వం మీకు ప్రజల పక్షాన రక్షణగా ఉంటుంది, మా ఆడపడుచులకి రక్షణ కవచంలా ఉంటామని చెప్పి నేను అనేకసార్లు విజ్ఞప్తి చేశాను. పోలీసు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అనేక మందిని పట్టించాం, ప్రభుత్వానికి పోలీసులకి పట్టించాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా అక్కడక్కడ ఇలాంటి నీచులు ఉండటం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ అన్ని రకాలుగా దాని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇదే కాదు, మేము కాల్ మనీ తీసుకున్నటువంటి బాధితుల్ని మేము ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. కాల్ మనీ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 10,000 తీసుకొని 50,000 వడ్డీ కట్టి, ₹1,00,000 తీసుకొని 4 లక్షల వడ్డీ కట్టి ఆస్తులు పోగొట్టుకొని ఏమమ్ముకుంటారండి? ఇంకా ఆస్తులు, సామాన్లు అమ్ముకున్నారు, ఆస్తులు జీపీఏ చేశారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకి దారతత్వం చేసి ఇంకా ఏం అమ్ముకుంటారు వాళ్ళ దగ్గర? ఒక ఎత్తు అయితే వారిని వ్యభిచార దాంట్లోకి వ్యభిచార కోపంలో కూడా దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు లేవు కదా. ఇవాళ విజయవాడలో ఇది ఒక కొత్త కోణం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంచితనంగా వాళ్ళ పక్కన చేరి డబ్బులు ఇచ్చి తర్వాత డబ్బులు కట్టలేని పరిస్థితి తీసుకొచ్చి అధిక వడ్డీలు వసూలు చేయటం వల్ల తర్వాత వాళ్ళని లోపరుచుకోవడానికి ఒప్పుకోని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మానాలను కూడా దోచుకునే విధంగా ఈ నీచులు ప్రవర్తించడం అనేది దుర్మార్గం. దీని మీదే ప్రభుత్వం సీరియస్గా ఉంది. నేను బాధితులు కూడా పిలుపునిస్తా ఉన్నా, ఎవరు రూపాయి చెల్లించొద్దు. మిమ్మల్ని వేధిస్తూ మేము మీ జోలికి వస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ గురించి రండి, ధైర్యంగా బయటికి రండి. ప్రభుత్వం మీకు అండగా ఉంది, రండి, బయటికి రండి. పోలీస్ కమిషనర్ సమర్థవంతమైన అధికారం ఉన్నాడు, సమర్థవంతమైన పోలీసింగ్ ఉంది విజయవాడలో. రండి, మీకు అండగా ప్రభుత్వం నిలబడతామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి అభిప్రాయం. ఈ కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉంది. గతంలో కూడా కల్తీ నెయ్యి, అదేవిధంగా కల్తీ మద్యం కేసులో ఎటువంటి ఉపేక్ష లేకుండా విచారణ జరిపిస్తున్న ప్రభుత్వం దీంట్లో కూడా అంతే పట్టుదలతో ఉంది. దీని వెనుక ఎంతటి వారున్నా, ఎటువంటి పార్టీ నేతలు ఉన్నా, చివరకు తమ అధికార పార్టీ నేతలు ఉన్నా కానీ చర్యలు తప్పక తీసుకుంటామని, అదేవిధంగా పోలీసులకు చెప్పడానికి ఎవరైనా బాధితులు భయపడితే నేరుగా మీడియా ద్వారా కూడా సంప్రదించి న్యాయం జరిగే వరకు పోరాడాలని, తాము అండగా ఉంటామని కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో మధు, HMTV, విజయవాడ. షీ టీమ్స్ ఏర్పాటై ఏడాది కాలం పూర్తయింది. మరి షీ టీమ్స్తో అంతా ఖుషియేనా? దేశంలోనే తొలి ప్రయోగం సాధించిందేంటి? మహిళల భద్రతకు భరోసా ఇవ్వగలిగారు?